హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ పరమేష్. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా పేపర్ 1కు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ ఏమున్నాయనే విషయాన్ని చూసినాం. ఇప్పుడు పేపర్ 2కు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఏమున్నాయి, రిఫరెన్స్ బుక్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. సో పేపర్ 2లో భాగంగా 3 సబ్జెక్టులు ఉంటాయి. 1 హిస్టరీ, 2 పాలిటీ, 3 సొసైటీ. మళ్ళీ హిస్టరీలో 2 టాపిక్స్, 1 ఇండియన్ హిస్టరీ, 2 తెలంగాణ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆన్లైన్ క్లాసులు వచ్చేసి ఆర్సీ ఎగ్జామ్స్ యాప్లో కరీం సార్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే బుక్ వచ్చేసి మాక్ పబ్లికేషన్లో, ఎంఏకే పబ్లికేషన్లో కరీం సార్ బుక్ ఉంది. నేనేం చెప్తా అంటే, ఎవరి క్లాసులు అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎవరి క్లాసులు అయితే వింటారో పుస్తకం కింద వాళ్ళైతే చదవండి. అప్పుడు టైం వేస్ట్ తగ్గుద్ది, కాంట్రవర్సీస్ ఏమి ఉండవు, సాఫీగా అయిపోతుంది. తర్వాత ఇది వద్దు అనుకుంటే నెక్స్ట్ ఉపేందర్ సార్ క్లాసెస్, ఉపేంద్ర హిస్టరీ అకాడమీలో ఉపేందర్ సార్ క్లాస్ ఉంటాయి. ఈ క్లాస్ తినండి. ఈ సారు హరీష్ అకాడమీలో ఏం చెప్తారు, మరియు సపరేట్ యాప్ ఉంది. ఈ సార్కి బుక్ ఏం లేదు కాబట్టి ఒకవేళ ఈ క్లాసులు వింటే బుక్ మాత్రం సీనియర్ సార్ బుక్ ఫాలో అవ్వండి. విన్నర్స్ పబ్లికేషన్ సీనియర్ సార్ బుక్ ఫాలో అవ్వండి. తర్వాత తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి ఉపేంద్ర హిస్టరీ అకాడమీ ఉపేందర్ సార్ క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్లో ఉన్నాయి, మరియు హరీష్ అకాడమీలో ఉంటాయి. ఈ క్లాసులు ఎక్కడైనా తీసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి సార్ బుక్ ఏం లేదు. ఇవి జీవీఎస్ పబ్లికేషన్ బుక్ మంచి మ్యాచ్ అయ్యింది సార్కి. సార్ చెప్పే క్లాసులో జీవీఎస్ పబ్లికేషన్ బుక్ మంచి కవర్ చేసింది. తర్వాత ఈ ఉపేందర్ సార్ క్లాసులు వద్దనుకుంటే ఆర్సీ ఎగ్జామ్స్ యాప్లో కరీం సార్ క్లాసెస్ ఉన్నాయి. తెలంగాణ హిస్టరీకి సంబంధించి కరీం సార్ది బుక్ గిన ఉంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం మొత్తం 3 కలిసి ఒకే బుక్కులు ఉంటాయి. కరీం సార్ బుక్ ఎంఏకే పబ్లికేషన్. ఇక ఈ రెండుగిన వద్దనుకుంటే క్లాసులు అయితే 2 సజెషన్ చేస్తా. పుస్తకాలు ఈ రెండుగిన వద్దనుకుంటే ఇంకోటి జీనియస్ పబ్లికేషన్లో ఉంది, రఘుదేపాక వాళ్ళది జీనియస్ పబ్లికేషన్ ఒకటి. తర్వాత ఎస్ రాజు. మీ ఇష్టం, మీరు ఇప్పటివరకు ఏ పుస్తకం చదువుతారో అది ఫాలో అయినా ఏం లేదు. ఇప్పటివరకు చదివిన పుస్తకాన్ని అయితే వదలొద్దు. మళ్ళీ కొత్తగా నేను చెప్పగానే గ్రూప్ 2 ర్యాంకర్ కదా అని చెప్పి ఈయన చదివిన పుస్తకాలు చదవని చెప్పి అవి పక్క పెడితే మీ ప్రిపరేషన్ ఆగం గందరగోళం అవుతుంది. అట్లా కాకుండా మీరు ఏవి చదువుతారో చదవండి. కొత్త వాళ్ళు మాత్రం ఇవి స్టార్ట్ చేయండి. చదివే వాళ్ళు ప్రస్తుతం చదవండి. తర్వాత పాలిటీకి సంబంధించి ఆన్లైన్ క్లాసులు వచ్చేసి ఆర్సీ ఎగ్జామ్స్ యాప్లోనే ప్రభాకర్ రెడ్డి సార్ క్లాసులు ఉన్నాయి. ప్రభాకర్ సార్ క్లాసులు వినండి. తర్వాత సార్ది బుక్ ఉంటుంది ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో. ఈ బుక్ సేమ్ ఉండాలి. తర్వాత అది వద్దనుకుంటే చైతన్యదేవ్ సార్ క్లాసులు ఉంటాయి. చాలా ప్లాట్ఫామ్లో చెప్పిండు సార్ చైతన్యదేవ్ సారు. చాలా మంచిగా చెప్తారు, మంచిగా అర్థమవుతుంది. బుక్ వచ్చేసి చైతన్యదేవ్ సార్ బుక్ ఉంది, కాకపోతే ఇది 2022 ఎడిషన్. తర్వాత రాలేదనుకుంటా, వస్తే చూడండి మార్కెట్లో అవైలబుల్ ఉంటే. తర్వాత నరేష్ సార్ అకాడమీ, వీధిగిన వద్దనుకుంటే నరేష్ సార్ హరీష్ అకాడమీ చెప్తారు. సార్ది బుక్ అయితే ఏం లేదు. సార్ క్లాసులు విని సుంకరదామాదేవి బుక్ ఫాలో అవ్వండి. తర్వాత ఇదిగిన వద్దనుకుంటే రఘురామ్ బుక్ ఉంటుంది. మీ ఇష్టం, ఏదో ఒకటి, 4 కాకుండా ఏదో ఒకటి మాత్రమే చదవండి. నేనైతే ప్రభాకర్ రెడ్డి సజెషన్ చేస్తున్నా. తర్వాత సొసైటీకి వచ్చేసి ఒకటే బుక్ ఒకటే క్లాసు. సొసైటీ శ్రవణ్ సార్ ఈ క్లాసెస్ ఉంటాయి. శ్రవణ్ సార్ సోషియాలజీ యాప్ ఉంటుంది, శ్రవణ్ సోషియాలజీ యాప్ ఉంటుంది అందులో. తర్వాత శ్రవణ్ సార్ బుక్ ఉంటుంది జీనియస్ పబ్లికేషన్లో. దీని తర్వాత ఇప్పుడు రిఫరెన్స్ బుక్ చెప్పినాం కదా. ఈ పేపర్ 2కి సంబంధించి పేపర్ 1కి డీటెయిల్డ్ సిలబస్ ఉండదు, కానీ పేపర్ 2కి సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్డ్ సిలబస్ ఉంటుంది.
నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఆ టాపిక్ని ఎట్లా చదవాలని చెప్పి డీటెయిల్ సిలబస్ పట్టుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1లో ఒక సబ్జెక్టు పేపర్ 1లో ఉండి, పేపర్ 2లో ఉండి, పేపర్ 4లో అయినా ఉంటే దాన్ని ఎట్లా చదవాలి, ఎక్కడ ఎలిమినేట్ చేయాలి, ఎక్కడ చదవాలి, ఒక టాపిక్ ప్రతి పుస్తకంలో ఉంటే, సపోజ్ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కల్చరు, సంస్కృతి, లిటరేచరు ఇవన్నీ కదా, సాహిత్యము, ఏమంటారు, వారసత్వం, కళలు, ఇవన్నీ దీనికి సంబంధించి మూమెంట్లో ఉంది, పేపర్ 2లో ఉంది, సోషియాలజీలో ఉంది, పేపర్ 1లో ఉంది. ఇవన్నిటికి కలిపి ఒకే దగ్గర విని మిగిలిన చోట స్కిప్ కొట్టండి. అట్లా ఉన్న సబ్జెక్టులు ఇంకేమైనా ఉన్నాయినా, ఎన్విరాన్మెంట్ పేపర్ 1లో ఉంది, పేపర్ 3లో 5th చాప్టర్ సెక్షన్ 3లో 5th చాప్టర్లో ఉంది. ఇట్లా ఒక దగ్గర ఉన్న అన్నీ ఒక దగ్గరికి మెర్జి కొట్టుకోండి. దీని ద్వారా ఏమైందంటే సిలబస్ తగ్గిపోతుంది, టైం వేస్ట్ తగ్గుద్ది. కాబట్టి సిలబస్ని రీఅరేంజ్ చేసుకొని చదవడం ద్వారానే ఈజీ అవుతుంది తప్ప ఈ మార్కెట్లో ఉన్న పుస్తకాలు పట్టుకొని అన్ని పుస్తకాలు చదివితే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. ఇంకోటి, ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ కాపీ ఉండాలి. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని సిలబస్లో ఏముందో అదే అంతవరకే బుక్లో టిక్ కొట్టుకొని అంతవరకే చదవండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.